నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. భారత విషయాల్లో జోక్యం చేసుకోం రష్యా. పాకిస్తాన్ సర్కారుకు బిగ్ షాక్. టీవీకేలో ఆందోళనలు, ఇంటర్నెట్ బంద్. టీవీకే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు, తమిళనాడులో కలకలం. ఇంటింటికి కాంగ్రెస్ బకాయిల కార్డ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం భారత్ విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్లో పుతిన్ భారత్ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక ఎజెండా ఉందన్నారు. వాణిజ్యం, సైనిక, సాంకేతికత, కృత్రిమ మేధ వంటి కీలక విషయాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే సాధారణ దౌత్య చర్చల్లో భాగంగా ఈ ఏడాదిలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని, తాను కూడా భారత్ లో పర్యటిస్తామని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం ఆవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారీ నిరసనలు చేపట్టారు. తమిళనాడులో కరూర్ ఘటన తీవ్ర విషాదం నింపింది. అయితే ఈ ఘటన అనంతరం టీవీకే చీఫ్ నటుడు విజయ్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అర్ధరాత్రి హుటాహుటిన విజయ్ ఇంటి వద్దకు తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం తమిళగా వెట్రిగా కజగం, అలాగే నటుడు విజయ్ నివాసం నీలాంకరైలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్టు చెన్నై పోలీసులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విజయ్ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇల్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పర అవగాహనతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. 6 గ్యారంటీల పేరిట రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఇంటింటికి కాంగ్రెస్ బకాయి కార్డులను అందించనున్నట్లు తెలిపారు. పులిబిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డికి దమ్ముంటే కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచకుండా అడ్డుకోవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ తరపున అచ్చంపేట నుంచి 2 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీజేపీలో చేరిన నేపథ్యంలో అచ్చంపేటలో జనగర్జన సభ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో హార్ట్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రజల్లో హృదయం ఆరోగ్యంపై అవగాహన పెంపొందుపరచడం మరియు హార్ట్ సమస్యలను ముందుగానే గుర్తించడానికి నిర్వహింపబడిందని వారు తెలియజేశారు. Hi, I am Dr. Balaraj Naidu, Robotic Joint Replacement Surgeon, Founder and Managing Director of Onus Robotic Hospitals, Uppal, Champapet, Tukkugoda. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గత 10 రోజుల నుంచి మేము వరల్డ్ వైడ్ హార్ట్ డే సందర్భంగా మేము హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. మోర్ దెన్ 1 మిలియన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ 10 లక్షల మందికి అవేర్నెస్ క్రియేట్ చేశాము. చాలామందికి సడన్గా మీరు చూస్తున్నట్లే జిమ్లో కానీ, బ్యాంక్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ టీచర్స్ పాఠాలు చెప్తున్నప్పుడు సడన్గా కొలాప్స్ అవుతారు. ఎందుకంటే అవేర్నెస్ తెలియక వాళ్ళకి డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ, హార్ట్ రేట్ అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ ప్రతి ఒక్కరికి ఏజ్ ఇన్ 220 మైనస్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ 220 మైనస్ 40 ఇయర్స్ ఏజ్ అంటే 180 ఉండాలి. సో దీంట్లో 85% హార్ట్ రేటు మెయింటైన్ చేయాలి. అలా కాకుండా సడన్గా హార్ట్ రేట్ అనేది 150 కాకుండా 180 అవుతే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోతూ ఉంటారు. సో ఇటువంటి పేషెంట్లందరికీ మా కార్డియాలజిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో, జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో, న్యూరో ఫిజిషియన్ల పర్యవేక్షణలో కంప్లీట్గా హార్ట్ ఎవాల్యుయేషన్ మోర్ దెన్ 2500 పీపుల్కి మేము గేటెడ్ కమ్యూనిటీలో ఫ్రీ టీఎంటీ టెస్ట్, ఫ్రీ ఈసీజీ, ఫ్రీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఫ్రీ జనరల్ చెకప్ టెస్టులు చేయడం జరిగింది. దీనివల్ల చాలామందికి ఉపయోగపడ్డది. అదేవిధంగా ఒక 1 lakh పీపుల్ నుంచి 10 lakhs పీపుల్ వరకు
అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ జరిగినది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29th రోజు మేము ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వెన్యూ పరంగా మనం ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సద్దుల బతుకమ్మ సందర్భంగా పూల వ్యాపారం జోరందుకుంది. అన్ని రకాల పూలతో వ్యాపారం చేసిన వ్యాపారులు మంచి ఆదాయం పొందడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి బతుకమ్మ పండుగకు పూలకు పెరిగే డిమాండ్ వలన స్థానిక మార్కెట్ కిక్కిరిసిపోయాయి. రకరకాల పూలలతో మార్కెట్ కనిపించగా బతుకమ్మ పండుగ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పూలతో తెలంగాణ సంస్కృతి మరోసారి కనపడుతోందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. బాలబాలికలు క్రీడల్లో శిక్షణ పొందడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోనే ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఏలూరు శాసనసభ్యులు చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 14 బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అభినందనీయమని వారన్నారు. బాలికలు వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు ప్రదర్శనలో తీసుకురావాలని వారన్నారు. మాకు ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న ఈ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ అంటే నేను యాజ్ ఏ కోచ్గా మాట్లాడుతున్నాను. మేము ఎప్పటి నుంచో ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ గేమ్స్లో కూడా పెట్టమని అడిగాము, కానీ వాళ్ళు స్కూల్ గేమ్స్లో ఈ టోర్నమెంట్లు పెట్టట్లేదు. కాబట్టి మా అధ్యక్షులు నీలంశెట్టి లక్ష్మి గారు, అర్జున్ అవార్డు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్, అలాగే సెక్రటరీ కార్యదర్శి దించబాబు గారు, అలాగే మా సీనియర్ మోస్ట్ అందరికీ గుర్తురీలు శ్రీ బడేటి వెంకటరామయ్య గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ అండర్ 14 కాంపిటీషన్స్ పెడతాం. మా కోచింగ్ పరంగా మా కోచెస్కి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి, మాకు ట్రైనింగ్కి తక్కువ మంది వస్తారు. ఇప్పుడు అండర్ 14 పెట్టేటప్పటికి మాకు కూడా 10 ఏళ్ళ నుంచి మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు. 14 ఏళ్ళ వరకు ఈ పిల్లలు మంచి ప్రాతినిధ్యం వహించి వీళ్ళందరూ మంచి మెడల్స్ కొట్టి వీళ్ళకి 10th క్లాస్ అయ్యేలోపు వీళ్ళకి ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు మెడికల్ కానీ ఇంజనీరింగ్ సీట్లకు కానీ అన్నిటికీ కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ సీట్లు సంపాదించుకోవడానికి ఈ సర్టిఫికెట్లు బాగా ఉపయోగపడతాయి. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజ్ చేసినటువంటి మా డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అలాగే స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా కోచెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారాలు తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన పిల్లల కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తాను. వెయిట్ లిఫ్టింగ్ అనేది మరి మా కుటుంబంలో మాస్టర్ గారి ద్వారానే తెలిసింది మొత్తం ఉంటారు. ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల మా అన్నయ్య గారికి ఏది వచ్చిందని నాకు తెలియదు కానీ దూరం అనేది ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల అనేక మంది శిష్యులు మట్టు మా కుటుంబం అర్థం చేసుకుంది. దిశాలో అవ్వచ్చు, అవ్వచ్చు, అనేక మంది ఏలూరులో వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఈ 40 ఏళ్ళలో తెలియని వాళ్ళు లేకపోకుండా ఉన్నారు. అదే ఆ స్నేహం, ఎందుకంటే రాజకీయం వేరు స్నేహం వేరు. అటువంటి అనుబంధంతో చాలా మంది ఇందులో శిక్షణ చేసిన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు సంపాదించి అది మంచి పోలీసులు ఎదుగుతున్నారు. కానీ వాళ్ళెవరూ కూడా ఏలూరుతో అనుబంధాలు అనేది ఎప్పటికీ కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శిష్యులైనప్పటికీ కూడా మా కుటుంబంలో మెంబర్లుగానే మెలగడం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా. అలాగే మరి వాళ్ళ కార్యక్రమానికి మరి లక్ష్మీ గారు రాలేదు. ఆవిడ కూడా మరి ఏదైతే అన్నయ్య గారి ద్వారా శిష్యురికం పొంది వాళ్ళు వైద్యాల్లో సెటిల్ అయ్యి ఈరోజు మళ్ళీ మరి ఏదైతే ఈవెంట్ మరి వాళ్ళు సాధించిన భారతదేశాల పిల్లలు కూడా సాధించాలనే ఉద్దేశంతో. నమస్కారం అందరికీ. ఈరోజు అండర్ 14 ఉమెన్ మీట్ గర్ల్స్ మీట్ ఇక్కడ జరగడం జరుగుతుంది. దానికి చాలా సంతోషకరం. అలాగే మేము గత కొంతకాలంగా ఛానల్ బట్టి ఆలోచించి ఈ జూనియర్ లెవెల్లో
అంటే యూత్ లెవెల్లో బాగా లెర్నర్ 10 ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేయిస్తే కనుక పిల్లలు డెవలప్ అవుతారు. నెక్స్ట్ 20 ఇయర్స్కి వచ్చేటప్పటికి మెడల్ కొట్టడం జరుగుతుంది నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ అనే ఉద్దేశంతో ఆ యొక్క సహకారాలు అందించేటట్టుగా మేము లాస్ట్ వీక్ గుంటూరులో బాయ్స్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏలూరులో ఈరోజు గర్ల్స్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా స్టేట్ నుండి 13 జిల్లాల నుండి అందరూ అటెండ్ అయ్యారు. దగ్గర 77 మెంబర్స్ 80 మెంబర్స్ ఉమెన్ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఆర్గనైజేషన్లో ఎటువంటి పొరపాటు లేకుండా మంచిగా చూసుకుంటామని, అలాగే టెక్నికల్ అఫీషియల్స్ని వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ఈరోజు సక్రమంగా జరిగి విజయం చేకూరేటట్టు పిల్లలందరినీ చూసి పేరెంట్స్తో జాగ్రత్తగా పంపుతామని, అలాగే గవర్నమెంట్ కూడా ఈ స్పోర్ట్స్కి ఆల్ ఈవెంట్స్కి కూడా ఫుల్ సపోర్ట్గా ఉంది. వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాజస్థాన్ ఏఐసిసి ఇన్ఛార్జి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిదాని గుట్ట తాండాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎంపీటీసీలు సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సుఖ్జిందర్ సింగ్ చాకలి దానిగుట్ట తాండాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గిరిజనులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో నృత్యం చేశారు. ఆల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం తుల్జా భవానీ గ్రౌండ్ లో విజయవయం నేషనల్ ట్రెజరర్ టీం సాయి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ వేడుకలలో బెస్ట్ బతుకమ్మకు ప్రెషర్ కుక్కర్, అలాగే మ్యూజికల్ చైర్ రన్నర్ అప్ కుకింగ్ సెట్ ను బహుమతులుగా అందజేశామని వారు తెలియజేశారు. సోషల్ మీడియా కన్వీనర్ తెలంగాణ స్టేట్. ఇవాళ 28th నాడు సండే రోజు మేము ఇక్కడ తుల్జా భవానీ గ్రౌండ్ లో టీమ్ సాయి ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఎంతో మంది దుర్గలు దుర్గామాతలు అందరూ వచ్చి ఆడి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. టీమ్ సాయి అన్న గారికి, మళ్ళీ మా బీజేపీ తోటి నాయకులకు, లీడర్లకు అందరికీ ధన్యవాదాలు. అయితే సెలబ్రేషన్స్ లో కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాము. బెస్ట్ బతుకమ్మకి ప్రెషర్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి మ్యూజికల్ చైర్, ఎంత బాగా ఉత్సాహంగా ఆడినారు. మ్యూజికల్ చైర్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన మిక్సీ గ్రైండర్ 4000 వరకు. అది ఇంకోటి మన హండీ గిఫ్ట్ భాగ్యలక్ష్మి అని చెప్పి తను ఫస్ట్ ప్రైజ్ విన్ అయింది మిక్సీ. ఇంకోటి మన లావణ్య మేడం, తను వచ్చేసి హండీ విన్ అయినారు. ఇంకా వచ్చిన అందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము. టీమ్ సాయి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో మేము బెస్ట్ బతుకమ్మకు వచ్చేసి ప్రెషర్ కుక్కర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మ్యూజికల్ చైర్ అనే గేమ్ పెట్టాము. మ్యూజికల్ చైర్ లో కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. మ్యూజికల్ చైర్ లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు మిక్సీ గ్రైండర్ ఇచ్చాము. సెకండ్ ప్రైజ్ వచ్చేసి హండీ ఇచ్చాము. వాళ్ళు చాలా బాగా ఆడారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మండలం కేంద్రమైన తొట్లవల్లూరు గ్రామంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. గ్రామ శివాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రికి పూర్ణ కుంభంతో వేద పండితులు, దేవాలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కోరిక మేరకు తొట్లవల్లూరు రావడం జరిగిందని వారన్నారు. ఆధ్యాత్మిక శోభతో దేవాలయాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు తెలియజేశారు.
అన్యాయం జరిగిన కార్యకర్తకి వైఎస్ జగన్ ఇచ్చే భరోసానే డిజిటల్ బుక్ ఆఫ్ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. ఇక ఐటీ వింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ సలహాదారుడు నాగార్జునరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలనలో అక్రమ కేసులు ఎదుర్కొని అన్యాయానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వారికి జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్ లో పొందుపరచాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం గమనిస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అరాకొర హామీలు నెరవేర్చేసి పూర్తిగా అన్నీ చేసేసామని వాళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు కూడా చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏది చేయకపోయినా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం చూస్తున్నాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ క్యాడర్ను కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళ సానుభూతి పనులను కానీ క్యాడర్లు కానీ ఆస్తి నష్టం కానీ ఫిజికల్గా కూడా అబ్యూజ్ చేయడం ఇవన్నీ కూడా గడిచిన కాలం అంతా మనం 15 నెలల కాలంలో. దీనికోసమే ఈరోజు మా పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అని ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ ఇంకా మీదట కూడా ఎవరైనా కూడా అనుచితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనవసరంగా కానీ కేవలం ఒక పార్టీ బేసిస్లో ఒక పొలిటికల్ వెండాట లాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సార్ తరఫున మేమందరం కూడా బడ్జెట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఈ లాంచ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం. ఏ విధంగా అయితే టీడీపీ మంత్రి గారు లోకేష్ గారు తను మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన చెప్పి దాంట్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అదే మీడియాను కానీ సోషల్ మీడియా మిత్రులను కానీ ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే వాళ్ళ పార్టీకి విరుద్ధమనేటువంటి ఉద్దేశంతో పోలీసుల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ఈనాడు అనేక కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైల్లో పెట్టడము, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ ఏ విధంగా హింసిస్తున్నారో మనం ఈ 1.5 సంవత్సరంలో చూస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఎదుర్కొంటున్నాం అప్పటి నుంచి కూడా. అయితే మా గౌరవ అధ్యక్షులు దీనికి మనం ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ప్రారంభించి ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఈ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఏది పిక్చర్స్ కానీ లేకంటే ఏదున్నా కూడా మిగతాది కూడా ఆ ఉన్న కంటెంట్ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు రేపు పొద్దున ఇవంతా కూడా రికార్డ్ అవుతుంది. నియోజకవర్గం వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే హింసించారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన అరాచకాలు అక్రమాలు మరి అదే మర్డర్లు చేయడం, కేసులు పెట్టకుండా మళ్ళీ రివర్స్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. జగనన్న ఒక్కటే చెప్పాడు, అయ్యా ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే, ప్రభుత్వ అధికారులు మీరు సర్వీస్ ఉన్నంత వరకు ఉంటారు, మీరు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చి మీకు అక్రమంగా కేసులు పెట్టే వారి మీద తప్పకుండా కేసులు పెట్టి వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు మీరు కూడా అక్రమ కేసులు పెట్టకుండా మీరు పద్ధతిగా చేయండి, సక్రమంగా చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కూడా ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి మనకు డిజిటల్ బుక్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా తప్పకుండా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాంధీ మహాత్మునిలాగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి పరిస్థితి. మరి ఈనాడు అందుకు భిన్నంగా వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈనాడు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితిలో మా పెద్దలు, మా అధినాయకత్వం అంతా కూడా దీనంతటినీ గమనించి ఈరోజు వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మిడే ఈ QR కోడ్ స్కాన్ చేసి మనకున్నటువంటి సమస్యను ఇప్పుడే పెద్దలు గోవిందరెడ్డి సార్ ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు. మనకున్న సమస్యను ఫొటోస్ కానీ ఆ కటింగ్స్ ఏమన్నా ఉంటే అవి కానీ వీడియోలు కానీ అన్నీ కూడా అందులో చేరిస్తే ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. తదుపరి ఖచ్చితంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత విషయాల్లో జోక్యం చేసుకోం రష్యా. పాకిస్తాన్ సర్కారుకు బిగ్ షాక్. టీవీకేలో ఆందోళనలు, ఇంటర్నెట్ బంద్. టీవీకే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు, తమిళనాడులో కలకలం. ఇంటింటికి కాంగ్రెస్ బకాయిల కార్డ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వాంటీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.